మీ నాన్నకు ఇంకో కూతురుందని జనాలందరి ముందు బయట పెట్టాడు అబ్బాయన్న. దాని గురించి భయపడాలా? మన దగ్గర పనిచేసే కూలోడే నాన్నని అడ్డంగా నరికేసి వెళ్ళిపోయాడు. దాని గురించి ఆలోచించాలా? సత్యంగా చేసిన పాపం ఊరి మధ్యలో ఉన్న జెండా అంతా ఎత్తుందని జనాలందరూ బహిరంగంగానే వాగుతున్నారు. మరి అదే జెండా పేరు మీద మనం చేస్తున్న రాజకీయం ఊరందరికీ తెలియాలంటే ఇన్నాళ్ళు ఊపి పట్టుకుంది బయటెట్టాలి. పేరు పరువు అని మా బావ అక్కడ ఆగిపోయాడు. అది ఇప్పుడు దాటాలి. దాటాలి అంటే దిగజారాలి. ఎంత దిగజారాలంటే ఆ నరికినోడు, ఆడెనకాల జనం, ఆడితో పాటు ఎవడుంటేవాడు. అమ్మ ఎవడోడుకో కుర్చీలు మోసి మోసి భుజాలు లాక్కొచ్చేస్తున్నాయి. చక్రాల కుర్చీలో సరిగ్గా కూర్చోలేని నా కొడుకు నిన్ను సంపమన్నాడు. సంపమన్నది ఆడ అయినా సంపాలా వద్దా అన్నది నా చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు మీ వాడే నాకు పోటీ. ఆడేమయ్యాడో ఎవ్వడికే తెలీదు. ఇప్పుడు నిన్ను కూడా సంపేస్తే నా కొడుకు ఇంకెవడో నాకు పోటీ వదిలిపెట్టు. ఎందుకు వదలాలి? సత్తిరంగయ్యను చంపినందుకు ఇన్ని ముక్కలు ముక్కలు చేసి నన్ను బెదిరిద్దామనుకుంటున్నారా? మా మీద సెయ్యెత్తే ఇలా ఉంటదనే వాడు సెయ్యే సొదిలేయలేదు, తలకాయలు తీసేశాడు. మొలతాట్లే తెంపలేరు, తలకాయలు తెంపుతారా సెత్తనాయల్లారా. రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా ఒక పేరు తలుచుకోవాలంటే నా పేరు తప్ప ఇంకే పేరు వినపడకూడదు. అలా కాదని ఎవడైనా ఏషాలెత్తే అన్ని ఎతికి ఎతికి నేనే చంపేస్తా. నీకిదే చెప్తున్నా, వీడు బతికితే మళ్ళీ సంపుతా, సస్తే తీసుకెళ్లి ఊరంతా ఊరేగించి 4 ఓట్లు అడుక్కో. ఎప్పటికైనా వీడే నాకు పోటీ. వీడు తల తీసి నీ చేతిలో పెట్ట. ఓ 3-4 రోజులు జనాల నోట్లో నాంతూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞాపకం అయిపోతుంది. పెదకాపిలా ఎంతమంది సత్యరంగయ్యలు నేర్చుకుంటూ పోవాలో. నువ్వు ఇలాగే ఉంటే నాకు నాన్న అని చెప్పుకు తిరిగేవాడు కూడా ఎవడు ఉండడు. ఇంటికి వెళ్దాం.
ఎలక్షన్ నేను మొదటిసారి నిలబడుతున్నాను, చూసుకోవాలి మరి. సునందబ్దోయ్, మర్చిపోతే రేపే ఎలక్షన్ కదా. పిన్ని బాబాయ్ తీసుకురావాలి నా తప్పు చేయడానికి, సరేనా? బాగా గుర్తుపెట్టుకో. ఓయ్ రామసీత, రేపు మర్చిపోకుండా అందరూ వస్తున్నారుగా. చూసావా నీ ఆడపడుచు రాజ్యాలు వెళ్ళడానికి బయలుదేరింది. ఇంటింటికి ఎలా తిరుగుతుందో చూడు. చెప్తే వింటారా? అన్నగా శుభ్రంగా తెచ్చి పెడతా ఉంటే కూర్చుని తిని ఉండక నలుగురిని అంటే అసలు తిరిగితే సరిపోతుందా? ఏనాడన్నా మనకు తెలుసా పెట్టే రాజకీయాలు? నోటికి శుద్ధి పత్తి లేదా? అబ్బా, ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకైపోతే ఎలాగా? అది చదివిన చదువు దానికేనా? 10 మందికి ఉపయోగపడద్దా? అది వెళ్లే దారిలో వెళ్ళి నువ్వు వెళ్ళమ్మా. ఎవరిని లెక్కేసేదే లేదు. మొత్తం కొంపాగూడు అమ్మేసైనా సరే అక్కమ్మని నెగ్గించుకుంటాం. ఇదిగో చూడండి, మీ ఇంట్లో మనిషి మీద మీకు లేకపోతే ఊరోళ్ళం మాకుండదా? ఇదిగో అక్కమ్మ, నువ్వు వెళ్ళు, ఎక్కడా తగ్గకో. మీరు ఇలాగే ఉంటే అది అలాగే తిరుగుతుంది. ఆ తిరుగుతే తిరిగి కూడా నీ కూతురు ఎంత తిప్పుకుంటుంది అడుగు. ఏరా ఆడేడ్రా, ఈ తర్వాత ఆడు తయారవుతాడు. ఆడు ఎక్కడ ఎడుతున్నాడు ఏంటి? సరేరా, నువ్వు పద, ఆడే వస్తాడు. సరిపోయింది. ఇదిగో, నువ్వు ఇలాగే వెనకేసుకుండ్రా. అక్కమ్మ, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఒక చెప్తా ఉంటుంది, మనం బాధలకే పుట్టామని. ఎందుకు కొంతమందే బాధపడాలి? ఎందుకు కొంతమందే సుఖపడాలి? అందరు ఒకేలా ఉండొచ్చు కదా. కుక్కలు పరపాలు ఎత్తున్నాయి ఊళ్ళని దేవసార పెదవులు. పాపం ఏం చూసుకొని బలుపు దీనికి? ఈ చుట్టుపక్కల 15 ఏళ్లలో మనోళ్లే పోటీతో నిమిత్తం లేకుండా మీ పేరు మీద వెళ్తున్నారు. మొట్టమొదటిసారి ఒక తొత్తంది, దాన్ని చూసుకునే వీళ్ళంతా ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని అబ్బాయి అనగాడు ఎదవేషాలు వేస్తున్నాడు. మీరు జనాల దృష్టిలో మంచిగానే ఉండాలి. మీరు వెళ్ళిపోండి చెప్తాను. ఎన్ని పుణ్యాలు చేస్తే పుట్టాడు బిడ్డ, నడవలేడు. ఎత్తుకో, నెమ్మదిగా నెమ్మదిగా. నువ్వు వద. ఆ గేదె రేట్ ఎంతరా చెప్పరా? 75 మాట. ఆ గేదె ఓ 80 ఉంటుంది. మరి వీడి రేట్ ఎంత తెలియదా? కనీసం గేద విలువ కూడా చెయ్యనే నా కొడక. అది ఎవరితో వచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే కొంప గూడు అన్ని అమ్మేసి దాన్ని గెలిపించుకుంటానంటావా? ఎంత పొగర్రా నా కొడక. తిప్పి కొడితే 500 మంది లేరు. మొట్టమొదటిసారి ఒక ఆడదానివైనా సరే ముందుకొచ్చి ఒక అడుగేశావు. నిజం చెప్పాలంటే ప్రతి ఊళ్ళోనూ మా జనం కంటే మీ జనమే ఎక్కువ. మా వాళ్ళు మీ వాళ్ళు ఏకమైతే సత్యరంగ ఎవడు, ఆ నిలబెట్టినోడెవడు? ఆ ఊరు నుంచి నీకోసమే వచ్చా. ఎంత దూరమైనా వెళ్తా, నువ్వు మాత్రం వెనక్కు తగ్గకు. ఇదిగో, అంత జాగ్రత్తగా అయినండి. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మీరు ఎవరి వైపు మద్దతు ఇస్తున్నారో వాళ్ళంతా వాళ్ళ వైపు చేతులు ఎత్తితే ఆ చేతులన్నీ లెక్కెట్టేసుకుని రెసిడెంట్ ఎవరో మేం చెప్తాం. ఎవరికి భయపడకుండా చేతులు ఎత్తండి, అర్థమైందా? ఏంటి కొడకల్లారా, ఊరు ఊరంతా కట్టుకొని వచ్చారు. మాకు వ్యతిరేకంగా చేతులు ఎత్తడానికా? ఎత్తండి రా చేతులు, ఎత్తండి. అదెవరితో ఒకతొచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే దానికి మద్దతు ఇవ్వడానికి చేతులు లుంగీలు ఎత్తడానికి వచ్చారా నా కొడకల్లారా? ఎత్తండి తమ్ముంటే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టు నరికేస్తాను నా కొడకల్లారా. ఆ మాటకొస్తే ముందు నేనే ఎత్తుతాను చెయ్యే. భయ్యన్నా, సత్యరంగం మీద కోపంతో ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చినా కొడక వీళ్ళందరికీ సహాయం చేస్తున్న నటించి వీళ్ళందరినీ నీ వైపు తిప్పుకోవడానికి రా నా కొడక. ఎత్తుతాన్రా, నేనే ఎత్తుతా. ఏం చేస్తావో చెయ్యి. నరుకుతావా? రారా, నరకరా. ప్రజాస్వామ్యం పేరుకే ఉండాలి, నియంత్రితం రాజ్యం. ఇంకో 4 చేతులు లేకుండా ఉండాలంటే ఆ ఎత్తిన చేతి నరికి. రారా, నరకరా. ఇప్పుడు ఎత్తరా చెయ్యి, ఎత్తండి చెయ్యి, ఎత్తమని చెప్పరా? ఎత్తండి, ఎత్తండి. పోనీ నువ్వెత్తవే చెయ్యి. మాకు పోటీగా నిలబడ్డావు కదా, ఎత్తు. నిన్నేనే, నిన్నే.
చూడండి రా, చూడండి, మీ వాడు మీలో ఒకడు చంపేశారు. పొద్దున్న లెగిస్తే ఆ ఇంటికి ఊడికి చేయడానికి పరిగెడుతున్నారుగా, కానీ నా కొడుకులు మాత్రం మిమ్మల్ని చంపేస్తున్నారు. 100 సార్లు అన్నం పెట్టి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆత్మాభిమానాన్ని కించపరిస్తే చూస్తా ఊరుకుంటారా? నరికైనా నా కొడుకుల్ని. నీకు జీవి నెత్తరు లేదా? రండ్రా, నరికి పోగులు పెట్టండి నా కొడుకుల్ని. నేను మళ్ళీ రాజకీయాల గురించి ఆలోచించాలంటే ఒక్కొక్కరికి 6-7 తరాలు పట్టాలి. నరకండి, తప్పండి, మొదలకండి. మీరెందుకు వచ్చారండి బాబు? జరుగుతున్న గొడవలన్నీ భయ్యని మీకు తోసేసే పనులు మేము ఉన్నాం. కళ్ళు మూసి తెరిచేలోపు గొడవలు 10 ఏళ్ళకి పాకిపోయాయి. సత్తరంగా మనిషిని తెలిసి కూడా పోటీలో నిల్చుందంటే నేను చూడాలి.